నమస్కారం. మన ఈనాటి విశ్లేషణకు స్వాగతం. 2017లో కేరళ రాష్ట్రాన్ని అలాగే మలయాళ సినీ పరిశ్రమను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన ఆ భయంకరమైన నటి లైంగిక దాడి కేసు గుర్తుందా? ఈరోజు మనం దానికి సంబంధించిన పార్ట్ 2 వివరాల్లోకి వెళ్తున్నాం. మొదటి భాగంలో జరిగిన పరిణామాల తర్వాత అసలు ఆ రోజు రాత్రి ఆ కార్లో ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం. చాలా సెన్సిటివ్ అలాగే అత్యంత భయానకమైన ఈ ఘటనలో ఆధారాలేం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ దారుణం ఎలా మొదలైందంటే, ఈ కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సుని ఏం చేశాడో తెలుసా? నటి ప్రయాణిస్తున్న కారును ముందుగా అడ్డగించి డోర్ బయట నిలబడి ఆమెతో ఏదో క్యాజువల్గా మాట్లాడుతున్నట్లుగా నటిస్తాడు. ఆ నెపంతో మెల్లగా కారు డోర్ తీసి ఒక్కసారిగా అత్యంత బలవంతంగా కారు లోపలికి చొరబడతాడు. అంతేకాదు, అతను లోపలికి వెళ్లిన వెంటనే అతనితో పాటు ఉన్న మిగతా అనుచరులు కూడా ఆ కారులోకి బలవంతంగా ఎక్కేస్తారు. ఇదంతా కనురెప్పపట్లో జరిగిపోయింది. ఇదొక పక్క ప్రీ ప్లాన్డ్ స్కెచ్ అని ఆధారాలు మనకు స్పష్టంగా చెబుతున్నాయి. ఇక్కడ జరిగిన ఒక చిన్న సంభాషణ మనం గమనిస్తే అసలీ నేరం ఎంత పక్కాగా జరిగిందో, వాళ్ళకెంత దుర్మార్గమైన ధైర్యముందో మనకు ఇట్టే అర్థమవుతుంది. కారులోకి బలవంతంగా ఎక్కుతున్న పల్సర్ సునీని ఆ నటి వెంటనే గుర్తుపడుతుంది. ఒక్కసారిగా షాక్కుకు భయానికి గురైన ఆమె, నేనెవరో మీకు తెలిసే కారులోకి ఇలా ఎక్కుతున్నారా అని అడుగుతుంది. దానికి పల్సర్ సుని ఏమాత్రం జంకు లేకుండా, అవును మేడం, తెలిసే ఎక్కుతున్నాం అని సమాధానమిస్తాడు. ఊహించండి, ఆ మాటలో ఆ నటిని ఎంతటి భయాందోళనలకు గురిచేసుంటాయో కదా. ఈ ఒక్క మాటతో ఇది ఏదో అనుకోకుండా దారిన పోతు చేసిన దాడి కాదని, చాలా పక్కా ప్లాన్ ప్రకారం చేసిన దాడి అని మనకు క్లియర్గా అర్థమైపోతుంది. కార్లో ఆ 5గురు ఎక్కిన వెంటనే పరిస్థితి మరింత భయానకంగా మారిపోయింది. ఆ వెంటనే డ్రైవర్ కారును ముందుకు నడపటం మొదలుపెడతాడు. దీన్ని బట్టి చూస్తే ఆ డ్రైవర్ కూడా ఈ కుట్రలో భాగమే అని మనకిక్కడే అర్థమవుతోంది కదా. కారు ముందుకు వెళుతుండగానే ఆ 5గురు వ్యక్తులు ఆ నటిపై మూకుమ్మడిగా లైంగిక దాడికి పాల్పడతారు. అంతటితో ఆగారా? లేదు. ఈ అత్యంత దారుణమైన చర్యను వాళ్లు తమ దగ్గరున్న ఫోన్లతో వీడియో కూడా రికార్డ్ చేస్తారు. ఎందుకు? కేవలం దాడి చేయడమే కాదు, ఆ వీడియోలతో భవిష్యత్తులో ఆమెను బ్లాక్మెయిల్ చెయ్యాలనే ఒక స్పష్టమైన ఉద్దేశ్యం ఆ నేరస్తులకుందనిక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన అలాగే అత్యంత భయంకరమైన విషయం ఒకటుంది. ఆ దాడి జరిగిన సమయం ఏకంగా 2 గంటలు. అవును, ఈ దారుణం కేవలం 10-15 నిమిషాల్లో ముగిసిపోలేదు. దాదాపు 2 గంటలపాటు కదులుతున్న కారులోనే నటిపై ఈ దారుణమైన దాడి కొనసాగింది. ఒక్కసారిగా తనపై జరిగిన ఈ మూకుమ్మడి దాడితో ఆ నటి ఎంత తీవ్రమైన దిగ్భ్రాంతికి గురై ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఏం జరుగుతోందో, తనను ఎక్కడికి తీసుకువెళ్తున్నారో ఏమాత్రం అర్థంకాని స్థితిలో ఆ 2 గంటల సుదీర్ఘ సమయం ఆమెకు ఒక ఊహించని పీడకలలా గడిచిపోయింది. ఈ భయంకరమైన దాడి ముగిసిన తర్వాత ప్రాణలతో బయటపడిన ఆ నటి ఎంతో ధైర్యం చేసి ఒక అడుగు ముందుకేసింది. ఆ షాక్ నుండి కాస్త తేరుకుని నేరుగా మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక ప్రముఖ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఇంటికి చేరుకుంటుంది. తనకెదురైన ఆ భయంకరమైన ఘటనను ఆ డైరెక్టర్కు పూసగుచ్చినట్లు వివరిస్తుంది. వెంటనే స్పందించిన ఆ డైరెక్టర్ ఆమెకు ధైర్యం చెప్పి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్లి నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఒక చాలా కీలకమైన సలహా ఇస్తాడు. నిజానికి ఈ సలహానే ఈ కేసుకు అలాగే తదనంతరం జరిగిన న్యాయ పోరాటానికి ఒక బలమైన పునాదిగా మారిందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ విశ్లేషణ చూస్తున్న మనందరి మదిలో మెదిలే అతి పెద్ద ప్రశ్న ఒకటే. ఆ డైరెక్టర్ సలహా మేరకు ఆ నటి పోలీసులను ఆశ్రయించిందా? పోలీసులు ఈ కేసును ఎలా దర్యాప్తు చేశారు? న్యాయం కోసం జరిగిన ఈ పోరాటంలో నెక్స్ట్ స్టెప్ ఏమిటి? అసలు ఆ వీడియో ఆధారంగా నిందితులు ఏమైనా డిమాండ్ చేశారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు మనం రాబోయే 3వ భాగంలో వివరంగా విశ్లేషిద్దాం. ఈ సంచలనాత్మక కేసులో దాగి ఉన్న మరిన్ని వాస్తవాలు తెలుసుకోవడానికి ఈ విశ్లేషణను తప్పకుండా లైక్ చేయండి. అలాగే పార్ట్ 3 కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన భాగంతో మళ్ళీ కలుద్దాం.